దోమల కోసం పెట్టిన పొగ వల్ల కాలిపోయిన పశువుల కొట్టం 15 బరగొడ్ల మృతి, అందులో చిన్న దూడ కూడా మృతి. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం చిన్న దేవలాపురంలో నిన్న రాత్రి దోమల కోసం పొగ వేయగా మంటలు పశువుల కొట్టానికి వ్యాపించి పశువుల కొట్టం అగ్నికి ఆహుతైంది. ఆ సమయంలో కొట్టంలో పశువులు ఉండగా అందులో 15 బరగొడ్లు అక్కడికక్కడే తప్పించుకోలేక మృతి చెందగా అందులో చిన్న దూడ పిల్లలు కూడా ఉన్నాయి. మరో కొన్ని బరగొడ్లకి కాలిన గాయాలవ్వగా 25 లక్షల నష్టం వాటిల్లింది. సోమవారం ఆదివారం అర్ధరాత్రి 2 గంటలప్పుడు అనుకోకుండా జరిగింది. ఎందుకంటే సాధారణంగా ఇక్కడ వరి మాగలు కాబట్టి రైతులు తమ కొట్టాలలో ఆ దోమలను అరికట్టడానికి పొగ పెడతారు. పొగతో పాటు కూడా దోమలు కట్టాలంటే దోమతో చూస్తారు. అనుకోకుండా జరిగే ప్రమాదం కానీ చాలా బాధాకరం. ఎందుకంటే దాదాపు ఒక 4 పెద్ద బరగొడ్లు, ఒక దున్నపోతు మేనిపోయాయి. అది కూడా చనిపోవడం బాగా ఎఫెక్ట్ సివియర్గా ఉంది. ఒక 3 బరగొడ్లు చనిపోయినాయి. ఎందుకంటే దాదాపు ఒకటి కూడా 80 నుంచి లక్ష రూపాయల దగ్గర చేసే బరగొడ్డది. దాదాపు అంటే అదే దాదాపు పెద్ద నష్టం జరిగింది. ఈయన కూడా మేము ఒక గ్రామ పెద్దల సహకారంతో, మన అన్న కృష్ణారెడ్డి గారి సహకారంతో, మా డిపార్ట్మెంట్ పరంగా కూడా ఏదో గవర్నమెంట్ ప్రభుత్వానికి ఒక నివేదిక అందించి దోమల కోసం పెట్టిన పొగ వల్ల కాలిపోయిన పశువుల కొట్టం 15 బరగొడ్ల మృతి, అందులో చిన్న దూడ కూడా మృతి. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం చిన్న దేవలాపురంలో నిన్న రాత్రి దోమల కోసం పొగ వేయగా మంటలు పశువుల కొట్టానికి వ్యాపించి పశువుల కొట్టం అగ్నికి ఆహుతైంది. ఆ సమయంలో కొట్టంలో పశువులు ఉండగా అందులో 15 బరగొడ్లు అక్కడికక్కడే తప్పించుకోలేక మృతి చెందగా అందులో చిన్న దూడ పిల్లలు కూడా ఉన్నాయి. మరో కొన్ని బరగొడ్లకి కాలిన గాయాలవ్వగా 25 లక్షల నష్టం వాటిల్లింది. సోమవారం ఆదివారం అర్ధరాత్రి 2 గంటలప్పుడు అనుకోకుండా జరిగింది. ఎందుకంటే సాధారణంగా ఇక్కడ వరి మాగలు కాబట్టి రైతులు తమ కొట్టాలలో ఆ దోమలను అరికట్టడానికి పొగ పెడతారు. పొగతో పాటు కూడా దోమలు కట్టాలంటే దోమతో చూస్తారు. అనుకోకుండా జరిగే ప్రమాదం కానీ చాలా బాధాకరం. ఎందుకంటే దాదాపు ఒక 4 పెద్ద బరగొడ్లు, ఒక దున్నపోతు మేనిపోయాయి. అది కూడా చనిపోవడం బాగా ఎఫెక్ట్ సివియర్గా ఉంది. ఒక 3 బరగొడ్లు చనిపోయినాయి. ఎందుకంటే దాదాపు ఒకటి కూడా 80 నుంచి లక్ష రూపాయల దగ్గర చేసే బరగొడ్డది. దాదాపు అంటే దాదాపు పెద్ద నష్టం జరిగింది. ఈయన కూడా మేము ఒక గ్రామ పెద్దల సహకారంతో, మన అన్న కృష్ణారెడ్డి గారి సహకారంతో, మా డిపార్ట్మెంట్ పరంగా కూడా ఏదో గవర్నమెంట్ ప్రభుత్వానికి ఒక నివేదిక అందించి